మ్మ్. ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక మామూలు టూత్ పేస్ట్ గురించి కానే కాదు సుమా. అవును. ఇది ఒక రకంగా చెప్పాలంటే దెబ్బతిన్న శరీర భాగాన్ని తిరిగి నిర్మించే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అసలేంటంటే 1970లలో అంతరిక్షంలో వ్యోమగాముల కోసం నాసా తయారు చేసిన ఒక సాంకేతికత ఈరోజు మన బాత్రూంలో ఉండే టూత్ పేస్ట్లోకి ఎలా వచ్చిందో విడమరిచి చూద్దాం. ఆ స్పేస్‌కు మన పళ్లకు ఉన్న ఆ లింక్ నిజంగా ఒక ఆసక్తికరమైన ప్రయాణం. దశాబ్దాల సైన్సు ఒక దైనందిన సమస్యను ఎలా పరిష్కరించిందో మనం చూడొచ్చు. కరెక్ట్. అసలు మనం సాధారణంగా టూత్ పేస్ట్ల గురించి నమ్మే విషయాలను ఈనాటి ఆధారాలు ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా అసలు సమస్య ఏంటి అనేది అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఏ పరిష్కారం గురించైనా మాట్లాడే ముందు సమస్య ఎక్కడుందో తెలియాలి. ఇక్కడే మనం పంటి నిర్మాణాన్ని కొంచెం లోతుగా చూడాలి. ముఖ్యంగా పంటి పైభాగం ఉండే ఎనామిల్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును. ఆ ఎనామిల్ అనేది మన శరీరంలోనే అత్యంత గట్టి పదార్థం అంటారు కదా. అందులో దాదాపు 95% మినరల్స్ అంటే కాల్షియం, ఫాస్ఫరస్ లాంటివుంటాయని చదివాను. అవును, కరెక్ట్. మిగిలిన దాంట్లో కేవలం 4% నీరు, ఇంకో 1% ప్రోటీన్లు మాత్రమే ఉంటాయి. కాని చూడండి, ఇందులో ఉన్న అతిపెద్ద లోపమేందంటే అది సహజంగా దానంతట అదే పునరుత్పత్తి కాలేదు. హ్మ్. ఈ పాయింట్ చదువుతున్నప్పుడే నాకు మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ఎనాలజీ ఒకటి గుర్తుకొచ్చింది. ఓ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ అనాలజీనా? ఎలా కనెక్ట్ చేశారు దాన్ని? అదే, ఇప్పుడు ఒక్కసారి ఫోన్ స్క్రీన్కి గీతలు పడితే లేదా పగిలిపోతే అది దానంతటదే ఎలాగూ రిపేర్ అవ్వదు కదా. మన ఎనామిల్ కూడా అచ్చమంతేనా? ఆ ఆ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఎనామిల్ దానంతటది ఎందుకు రిపేర్ కాలేదంటే అందులో ప్రాణం ఉండదు. అదే మన శరీరంలో ఎముకలు విరిగితే వాటికవే మళ్ళీ అతుక్కుంటాయి కదా. అవును. చర్మం తెగినా కూడా కొత్త చర్మం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాటిలో సజీవ కణాలు ఉంటాయి. కాని పంటి ఎనామిల్ను తయారుచేసే అమిలోబ్లాస్ట్స్ అనే కణాలు ఆ పన్ను పూర్తిగా ఏర్పడిన తర్వాత చనిపోతాయి. ఓహో! అంటే పన్ను బయటికి వచ్చాక ఆ కణాలకసలు జీవమే ఉండదనమాట. అవును, జీవముండదు. మనం రోజూ తినే ఆహారం, తాగే కాఫీ, టీలు, ముఖ్యంగా స్వీట్స్ వల్ల మన నోట్లో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాసిడ్స్ ఎనామిల్లోని మినరల్స్ను కరిగించేస్తాయి. మ్మ్. దీన్నే డీమినరలైజేషన్ అంటారు కదా. కరెక్ట్. కణాలు లేవు కాబట్టి ఆ కరిగిపోయిన చోట మళ్ళీ ఎనామిల్ దానంతట అది పెరగదు. కాబట్టి బయటి నుండి దానికి అవసరమైన మినరల్స్ను ఖచ్చితమైన మోతాదులో సరఫరా చేయాలి. అంటే దీన్నే మనం రీమినరలైజేషన్ అంటాము అన్నమాట. అవునండి. మార్కెట్లో ఉన్న చాలా సాధారణ పరిష్కారాలు కేవలం రసాయనాలతో ఈ అరుగుదలను తాత్కాలికంగా దాచిపెడతాయి. కానీ ఈ రీమినరలైజేషన్ అనేది దెబ్బతిన్న చోట మళ్ళీ కొత్త మినరల్స్ను చేర్చి కట్టడాన్ని పటిష్టం చేసే ఒక భౌతిక ప్రక్రియ. ఓకే. అంటే ఎనామిల్ దానంతటా అదే రిపేర్ కాలేదు కాబట్టి దాని నిర్మాణాన్ని బయటి నుండి రిపేర్ చేసే ఒక అద్భుతమైన పదార్థం కావాలి. అదే ఈ నానో హైడ్రాక్సీ యాపటైట్. అవును, షార్ట్గా దాన్ని ఎన్హెచ్ఏపి అంటారు. మ్మ్. ఇక్కడే మన కథ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తుంది. అసలు స్పేస్కి దీనికి లింక్ ఏంటి? అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా సంస్థకు భూమి మీద మన పళ్లను బాగుచేసే ఈ పదార్థంతో పనేంటి అసలు? ఆహా, వాళ్ళేమైనా అక్కడ పళ్ళ డాక్టర్ల కోసం ప్రయోగాలు చేశారా అని మీకు డౌట్ రావచ్చు. కానీ దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అదేంటో చెప్పండి. స్పేస్లో జీరో గ్రావిటీ ఉంటుంది కదా. సాధారణంగా మనం భూమి మీద నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు మన ఎముకల మీద ఒక రకమైన ఒత్తిడి పడుతుంది. అవును. ఆ ఒత్తిడి వల్లే ఎముకలు కొత్త కణాలను పునరుత్పత్తి చేసుకుని బలంగా ఉంటాయని విన్నాను. కరెక్ట్. కానీ అంతరిక్షంలో గాలిలో తేలుతూ ఉండటం వల్ల ఆ ఎముకల మీద ఎలాంటి ఒత్తిడి పడదు. దీనివల్ల వ్యోమగాముల శరీరంలో ఎముకలు కరిగిపోయే ప్రక్రియ చాలా వేగవంతమవుతుంది. బాబోయ్, అంటే వాళ్ళ ఎముకలు వీపైపోతాయా? అవును. నెల రోజుల్లోనే వాళ్ళు 1–2% ఎముకల సాంద్రతను కోల్పోతారు. ఎముకలు, దంతాల్లోని మినరల్స్, ముఖ్యంగా కాల్షియం వేగంగా కరిగిపోవడం మొదలవుతుంది. ఓహో! ఈ సమస్యను ఆపడానికే నాసా ఒక కృత్రిమ పదార్థాన్ని తయారు చేయాల్సొచ్చిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. పల్చబడుతున్న ఎముకలను తిరిగి గట్టిపరచడానికి వాళ్లు చేసిన ఆ పరిశోధనల ఫలితమే ఈ హైడ్రాక్సీ అపటైట్. ఇది అచ్చం మన ఎముకలు, పళ్ళు ఏ పదార్థంతో తయారయ్యాయో అదే పదార్థం. వావ్! అంటే అక్కడ ఎముకల కోసం పుట్టిన ప్రయోగం మన బాత్రూం వరకు ఎలా వచ్చింది? అసలు టూత్పేస్ట్లోకి దీన్ని ఎవరు తీసుకొచ్చారు? 1970లలో
నాసా దీన్ని కనిపెడితే 1980ల నాటికి జపాన్కి చెందిన శాంగే అనే కంపెనీ వారు దీని పేటెంట్ను కొనుగోలు చేశారు. వాళ్ళొక అద్భుతమైన లాజిక్ ఆలోచించారిక్కడ. ఏంటా లాజిక్? అంతరిక్షంలో ఎముకల సాంద్రతను పెంచగలిగిన పదార్థం భూమి మీద అరిగిపోతున్న పంటి ఎనామెల్ను ఎందుకు బాగుచేయకూడదు అని ప్రయోగాలు చేశారు. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని దంత సంరక్షణలోకి ప్రవేశపెట్టారు. అబ్బా, ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ ఎన్హెచ్ఏపీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బయోమిమెటిక్ అనే పదం పదే పదే వినిపిస్తోంది ఆధారాల్లో. అవును, బయోమిమెటిక్ అనేదిక్కడ చాలా కీలకమైన పదం. అంటే నాకు తెలిసినంతవరకు బయోమిమెటిక్ అంటే ప్రకృతినే ఉన్నదున్నట్టుగా కాపీ కొట్టడం లేదా అనుకరించడం కదా. అంటే ఈ పదార్థం కృత్రిమంగా తయారు చేసినా కూడా మన ఒరిజినల్ పన్నులాగే ప్రవర్తిస్తుందా? అవును, అక్షరాలా అదే జరుగుతోంది. ఈ ఎన్హెచ్ఈపీ సైజు కేవలం 20 నుండి 50 నానోమీటర్లు మాత్రమే ఉంటుంది. నానోమీటర్లు ఉంటే అది ఎంత చిన్నదో కదా. చాలా చిన్నది. మనం కంటితో చూడలేని 1 మిల్లీమీటర్ను 10 లక్షల భాగాలు చేస్తే అందులో 1 భాగం నానోమీటర్. ఇది ఎంత చిన్నదంటే ఆ పంటిపై మైక్రోస్కోప్లో మాత్రమే కనిపించే అతి చిన్న పగుళ్లలోకి కూడా ఇది సులభంగా చొచ్చుకుపోతుంది. ఓహో, వెళ్ళిపోయి ఆ ఖాళీలను పూడ్చేస్తుందన్నమాట. మరి సాధారణ కాల్షియం కణాలు ఇలా చేయలేవా? లేదండి, సాధారణ కాల్షియం కణాలు ఎంత చిన్నగా ఉండవు. కాబట్టి అవి పగుళ్లలోకి వెళ్ళలేవు. అది ఎలా ఉంటుందంటే ఒక గోల్ఫ్ బాల్ పట్టే రంధ్రంలో మనం బాస్కెట్బాల్ను దూర్చడానికి ప్రయత్నించినట్లుంటుంది. భలే చెప్పారు ఈ అనాలజీ. అంటే బాస్కెట్బాల్ లాంటి పెద్ద కణాలు ఆ చిన్న పగుళ్లలోకి వెళ్ళలేవు. కానీ నానో సైజులో ఉన్న ఈ ఎన్హెచ్ఏపీ ఖచ్చితంగా ఆ పగుళ్లలో ఇమిడిపోతుంది. కరెక్ట్. ఇలా చేయడం వల్ల బలహీనపడిన పంటి గట్టిదనాన్ని ఇది ఏకంగా 82% వరకు తిరిగి తీసుకురాగలదు. ఏంటి, 82%? నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. అవును, ఇది కేవలం పంటి పైన ఒక పూతలాగా కాకుండా పంటితో పూర్తిగా కలిసిపోయి దానిలో ఒక భాగంగా మారిపోతుంది. దానంతటది రిపేర్ కాలేని ఒక ప్రాణం లేని ఎనామిల్కు అంత భారీ స్థాయిలో లక్షణ దొరుకుతుందంటే ఈ నానో టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. అయితే ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అదేంటో చెప్పండి. ఈ డెంటా-1+ టూత్పేస్ట్లో కేవలం ఈ ఎన్హెచ్ఏపీ మాత్రమే కాకుండా ఇది మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మరో 2 శక్తివంతమైన పదార్థాలు తోడయ్యాయి. ఓకే, ఆ 3 కలిస్తేనే దీన్ని ట్రైపెప్టైడ్ కాంప్లెక్స్ అని పిలుస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ మూడింటిలో మొదటిది ఎన్హెచ్ఏపీ అయితే రెండవది సిపిపి-ఏసిపి, అంటే కేసిన్ ఫాస్ఫోపెప్టైడ్స్ అమార్ఫస్ కాల్షియం ఫాస్ఫేట్. ఇది పాలు ఆధారితంగా తయారైన ఒక కాంప్లెక్స్. ఇది కాల్షియం ఫాస్ఫేట్లను పంటికి అందజేస్తుందని తెలుస్తోంది. కానీ నాకో డౌట్, అసలు ఎనామెల్ కట్టడానికి కాల్షియం ఎలాగూ వాడతాం కదా, మరి ఈ సిపిపి అవసరమేముంది? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం నేరుగా కాల్షియం నోట్లోకి పంపిస్తే అది సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే మన లాలాజలంలో కాల్షియం ఫాస్ఫేట్ త్వరగా కరిగిపోవు. ఓహో, అవి కరిగిపోకుండా ఏమవుతాయి? అవి గడ్డకట్టి అక్కరలేని చోట ఉండిపోతాయి. ఈ సిపిపి అనేది ఆ కాల్షియం మరియు ఫాస్ఫేట్లను ద్రవరూపంలో, అంటే అమార్ఫస్గా ఉంచుతుంది. చంలా పనిచేసి ఆ మినరల్స్ని పంటి ఉపరితలం దాకా క్షేమంగా తీసుకువెళ్తుందన్నమాట. అక్కడ మాత్రమే వాటిని వదిలిపెడుతుంది. కరెక్ట్. మీరు దీన్నెలా అర్థం చేసుకోవచ్చంటే, ఇక్కడ నాకొక ఐడియా వస్తోంది. ఈ ఎన్హెచ్ఏపి అనేది మనమొక ఇల్లు కట్టడానికి వాడే ఇటుకలు అనుకుంటే, ఆ ఇటుకలను ఖచ్చితమైన చోటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మోసుకొచ్చే ఒక పవర్ఫుల్ డెలివరీ ట్రక్ ఈ సిపిపి అవుతుంది. నా ఎనాలజీ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నిజంగా సరిగా చెప్పారు. ఆ డెలివరీ ట్రక్ ఇటుకలను తీసుకురావడమే కాదు, అది నేరుగా అవసరమున్న చోట దించుతుంది. సూపర్. ఇక మూడవ పదార్థం జిఎంపి కదా, గ్లైకోమాక్రోపెప్టైడ్. ఇది మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది అని చదివాను. అవును, దీని పనితీరు ఇంకా భిన్నంగా ఉంటుంది. ఈ జిఎంపి పని ఏంటో నేను ఊహించనా? ఇటుకలొచ్చాయి, వాటిని మోసుకొచ్చే డెలివరీ ట్రక్ వచ్చింది. మరి ఆ ఇల్లు కడుతున్నప్పుడు బయట నుండి ఏ శత్రువులు రాకుండా చూసుకోవాలి కదా. ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈ జిఎంపి అనేది మన ఇంటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా, బ్యాక్టీరియా దరిచేరకుండా ఆపే ఒక పటిష్టమైన సెక్యూరిటీ గార్డ్ లాంటిది అనుకోవచ్చా? ఇది బ్యాక్టీరియాను ఎలా చంపుతుంది? ఇక్కడే మనం సైన్స్ను కొంచెం నిశ్చితంగా గమనించాలి. ఏంటంటే ఈ జిఎంపి బ్యాక్టీరియాను చంపదు,
దాన్ని మోసం చేస్తుంది. మోసం చేస్తుందా? అదెలా? మన నోట్లో స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇదే పంటి క్షయానికి అంటే క్యావిటీస్కి ప్రధాన కారణం. ఇది పంటికి అతుక్కోవడానికి కొన్ని రిసెప్టర్లను వాడుతుంది. ఓకే. ఈ జీఎంపీ నిర్మాణం కూడా అచ్చం పంటిలాగే ఉంటుంది. దాంతో ఆ బ్యాక్టీరియా వచ్చి పంటికి అతుక్కున్నామో అనుకుని పాపం ఈ జీఎంపీకి అతుక్కుంటుంది. ఓహో! అంటే బ్యాక్టీరియాను డైవర్ట్ చేస్తుందన్నమాట. భలే లాజిక్ ఇది. అవును. ఆ తర్వాత లాలాజలంతో పాటు అది కడుపులోకి వెళ్ళిపోయి నాశనమైపోతుంది. ఇలా పంటికి బ్యాక్టీరియా అతుక్కోవడాన్ని ఇది దాదాపు 50% వరకు తగ్గిస్తుంది. గ్రేట్. దీనికి తోడు ఇది మన నోటిలోని ప్లాక్ యొక్క pH స్థాయిని 5.5 కంటే ఎక్కువగా ఉంచుతుంది అని కూడా విన్నాను. ఈ 5.5కున్న ప్రాముఖ్యత ఏంటి? అది అంత క్రూషల్ నంబరా? అమ్ము చాలా క్రూషియల్. ఎందుకంటే మన నోటి వాతావరణం ఎప్పుడైతే ఆమ్ల స్థితికి అంటే ఆ pH 5.5 కంటే కిందకు పడిపోతుందో అప్పుడే మన పంటి ఎనామెల్ కరగడం మొదలవుతుంది. అంటే అప్పుడే యాసిడ్ అటాక్ స్టార్ట్ అవుతోందన్నమాట. కరెక్ట్. బ్యాక్టీరియా మనం తినే చక్కెరను తిని యాసిడ్ను వదులుతుంది. ఈ జీఎంపీ ప్లాక్ వాతావరణాన్ని న్యూట్రలైజ్ చేసి pH ఎప్పుడూ 5.5కు పైన ఉండేలా చేస్తుంది. అంటే అసలు ఎనామెల్ కరిగే అవకాశమే లేకుండా ఈ సెక్యూరిటీ గార్డ్ మనల్ని కాపాడుతోందన్నమాట. ఇది నిజంగా ఒక అజేయమైన వ్యవస్థ అని చెప్పాలి. నిజమే. ఈ ఎన్హెచ్ఏపీ, సిపిపి, జీఎంపీ ఈ 3 వ్యవస్థలు ఒకదానికొకటి తోడై ఒక బయోలాజికల్ డిఫెన్స్ సిస్టంలా పనిచేస్తాయి. వావ్! అయితే ఇవన్నీ కలిస్తే పంటి సెన్సిటివిటీ చాలా త్వరగా అంటే కేవలం 3 నుండి 5 రోజుల్లోనే తగ్గిపోతుందని మనం చూస్తున్నాం కదా. సాధారణంగా సెన్సిటివిటీ తగ్గడానికి చాలా సమయం పడుతుంది కదా. మరి ఇది ఎలా సాధ్యం? అసలు సెన్సిటివిటీ ఎందుకొస్తుందంటే పంటి లోపల డెంటిన్ ట్యూబ్యూల్స్ అనే అతి చిన్న నరాల గొట్టాలుంటాయి. ఎనామెల్ పల్చబడినప్పుడు లేదా అరిగిపోయినప్పుడు ఈ గొట్టాలు ఓపెన్ అవుతాయి. ఓహో! ఆ గొట్టాలు ఓపెన్ అవ్వడం వల్లే మనకు ఆ జివ్వుమనే ఫీలింగ్ వస్తుందా? అవును. అప్పుడు మనం ఏమైనా వేడి లేదా చల్లటి పదార్థాలు తీసుకుంటే ఆ ఉష్ణోగ్రత నేరుగా ఆ గొట్టాల ద్వారా నరానికి చేరి లాగుతుంది. ఈ ట్రైపెప్టైడ్ కాంప్లెక్స్లోని నానో కణాలు నేరుగా ఆ గొట్టాల్లోకి దూరిపోయి వాటిని పూర్తిగా మూసివేస్తాయి. అంటే ఒక భౌతికమైన సీల్లాగా ప్యాక్ చేస్తాయన్నమాట. రంధ్రాలు మూసుకుపోయాయి కాబట్టి బయటి ఉష్ణోగ్రత నరాలకు చేరదు. ఎగ్జాక్ట్లీ. అందుకే కేవలం 3 నుండి 5 రోజుల్లోనే ఆ సెన్సిటివిటీకి అడ్డుకట్టపడుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది. దశాబ్దాలుగా డెంటిస్టులందరూ మనకు చెప్తున్నది ఒకటే, మీ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉందా అని. ఫ్లోరైడ్ పళ్లకు రక్షణ కవచమంటారు. అదే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అవును, ఖచ్చితంగా. చాలా మంది అదే అనుకుంటారు. సెన్సిటివిటీకి మార్కెట్లో చాలా ఫ్లోరైడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా. మరిప్పుడు సడన్గా ఫ్లోరైడ్ కాదు, ఈ స్పేస్ టెక్నాలజీ గొప్పది అంటే మనం ఎలా నమ్మాలి? అసలు ఫ్లోరైడ్కు ఈ ఎన్హెచ్ఏపీకి భేదమేంటి? ఇది ఎవరైనా అడగాల్సిన సరైన ప్రశ్నండి. చూడండి, ఫ్లోరైడ్ పనిచేసే విధానం వేరు, ఈ ఎన్హెచ్ఏపీ పనిచేసే విధానం వేరు. ఫ్లోరైడ్ మన పంటిని కొత్తగా నిర్మించదు. అది కేవలం ఉన్న ఎనామెల్పై పొరతో కలిసిపోయి దాన్ని గట్టిపరుస్తోంది అంతే. అంటే అది కొత్త ఎనామెల్ని తయారు చెయ్యదు. అవును. దీన్ని ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఇనుముకు తుప్పు పట్టినప్పుడు దానిమీద చాలా బలమైన పెయింట్ వేయడం లాంటిది ఈ ఫ్లోరైడ్ విధానం. ఓహో! పెయింట్ వేసినంతకాలం గట్టిగానే ఉంటుంది కానీ లోపల ఆ ఇనుము లేదా పన్ను బలహీనంగానే ఉండొచ్చు. కరెక్ట్. కానీ ఈ ఎన్హెచ్ఏపీ అనేది తుప్పుపట్టిన ఇనుమును పూర్తిగా తీసేసి అక్కడ కొత్త ఇనుమును అతికించటం లాంటిది. అంటే ఇది నిర్మాణాత్మకంగా పంటిని రిపేర్ చేస్తుంది. వావ్! అంటే స్ట్రక్చరల్గా మార్పు తెస్తుందన్నమాట. అద్భుతం. మరి భద్రత విషయానికొస్తే ఫ్లోరైడ్తో ఏదో ప్రమాదముంది అంటారు కదా, దాని సంగతేంటి? అవునండి. సాధారణ టూత్పేస్ట్ల ప్యాకెట్లను మీరొకసారి గమనిస్తే మింగకూడదు అని చిన్నపిల్లలు వాడేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలి అని పెద్ద పెద్ద వార్నింగ్స్ ఉంటాయి. అవును, చూశాను. దానికి కారణం అందులో ఉండే ఫ్లోరైడ్ మరియు ఇతర రసాయనాలే కదా? ఎగ్జాక్ట్లీ. ఫ్లోరైడ్ను మింగితే అది కడుపులోకి వెళ్లి టాక్సిక్గా మారుతుంది. ఫ్లోరోసిస్ వచ్చే ప్రమాదముంటుంది. కానీ ఈ డెంటా-1+లో ఫ్లోరైడ్ అస్సలు లేదు. ఈ ఎన్హెచ్ఏపీ అనేది 100% బయోకంపాటిబుల్. బయోకంపాటిబుల్ అంటే మన శరీరానికి ఎటువంటి హాని చెయ్యనిది అని అర్థం కదా? అవును. ఇది గ్రాజ్ అంటే జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ అనే సర్టిఫికేషన్ కూడా పొందింది.
ఒకవేళ చిన్నపిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు పొరపాటున మింగినా కడుపులోకి వెళ్ళాక మన జీర్ణ వ్యవస్థ దాన్ని కేవలం ఒక కాల్షియం ముక్కల భావించి అరిగించుకుంటుంది. అబ్బా, మింగినా ఏమి కాదా? ఇది నిజంగా చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. పిల్లలు పేస్ట్ మింగేస్తున్నారని టెన్షన్ పడే పనిలేదు. అవునండి, ఇది పూర్తిగా నాన్ టాక్సిక్. మరి ఈ పేస్ట్లో ఫ్లోరైడ్ లేనట్టే? నురగ కోసం వాడే ఏమైనా హానికరమైన కెమికల్స్ ఉన్నాయా? లేవు. ఇందులో నురగ కోసం వాడే కఠినమైన SLS అంటే సోడియం లారెల్ సల్ఫేట్ లేదు. అలాగే పళ్లను తెల్లగా చేయడానికి చాలా పేస్ట్లలో వాడే పెరాక్సైడ్ లాంటి బ్లీచింగ్ ఏజెంట్స్ కూడా ఇందులో లేవు. ఓహో, అంటే ట్రైక్లోజాన్ లాంటి హానికరమైన రసాయనాలు కూడా ఉండవన్నమాట. కరెక్ట్. అవేవి లేకపోవడం వల్లే ఇది అత్యంత సురక్షితం. చిన్నపిల్లలో ఎక్కువగా కనిపించే వైట్ స్పాట్ లెషన్స్ అంటే పన్ను పుచ్చిపోవడానికి ముందు వచ్చే తెల్లటి మచ్చలుంటాయి కదా, ఆ తొలి దశలోనే ఇది మళ్లీ పంటిని మామూలు స్థితికి తీసుకురాగలదు. చాలా సంతోషం. మరి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ అడ్వాన్స్డ్ బయోమిమెటిక్ టూత్పేస్ట్ ఎవరికి ఎక్కువ అవసరమంటారు? చూడండి, ఇది అందరికీ ఉపయోగపడేదే అయినా ముఖ్యంగా పొడి నోరు అంటే డ్రై మౌత్ సమస్య ఉన్నవారికి ఇది చాలా అవసరం. ఎందుకలా? సాధారణంగా మన లాలాజలమే పళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ సహజంగా కాపాడుతుంది. కానీ లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయ్యేవారికి పళ్ళు త్వరగా పాడవుతాయి. అలాంటి వారికి ఈ NHAP ఒక అదనపు రక్షణ ఇస్తుంది. అర్థమైంది. అలాగే పంటి సెన్సిటివిటీ ఉన్నవారికి, స్మోకర్లకు, తమ డైట్లో అధిక చక్కెర లేదా ఎసిడిక్ పదార్థాలు తీసుకునేవారికి కూడా ఇది చాలా అవసరం కదా? అవును, వీళ్లలో ఎనామిల్ కోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రీమినరలైజేషన్ ప్రాసెస్ వారి దంతాలను ఖచ్చితంగా కాపాడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, బ్లీచింగ్ ఏజెంట్స్ లేకుండానే ఈ నానోకణాలు పంటి ఉపరితలాన్ని స్మూత్గా చేస్తాయి. అంటే దీనివల్ల కాంతి పరావర్తనం చెంది పళ్ళు సహజంగా తెల్లగా మెరుస్తాయన్నమాట. అంతా బాగుంది కానీ దంతాలకు బయటి నుండి ఇంత రక్షణ దొరుకుతుంది, ఓకే. అయితే కేవలం గోడకు బయటవైపు ఎంత సిమెంట్ పూసినా లోపల పునాది బలంగా లేకపోతే లాభం లేదు కదా? అవును, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అందుకే లోపలి నుండి కూడా దంతాలను ఎముకలను గట్టిపరచడానికి ఇన్ అండ్ అవుట్ కేర్ అని ఒక విధానం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే లోపలి ఆరోగ్యానికి కాల్మాక్డి లాంటి సరైన మినరల్ సప్లిమెంట్ వాడుతూ బయటి ఆరోగ్యానికి ఈ డెంటావన్ ప్లస్ పేస్ట్ వాడొచ్చు. ఎగ్జాక్ట్లీ. పూర్తిస్థాయి దంతా మరియు ఎముకల సంరక్షణకు అది సరైన మార్గం. లోపల నుండి సరైన మినరల్స్ అందిస్తూ ఎముకల సాంద్రత పెంచడం, బయట నుండి దెబ్బతిన్న ఎనామిల్ను రిపేర్ చేయడం, ఇది ఒక సమగ్రమైన విధానం. ఇదంతా విన్నాక ఈ టెక్నాలజీని సొంతంగా వాడి చూడాలి అనుకునే ఆసక్తి శ్రోతలకు కలగడం సహజం. అయితే ఈ నిర్దిష్టమైన ఫార్ములా సాధారణ సూపర్ మార్కెట్లలో దొరకదు కదా? అవునండి, ఇది బయట మార్కెట్లలో దొరకదు. ఇది కమ్యూనిటీ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదొక పూర్తి భిన్నమైన మార్కెట్ విధానం, అలాగే భిన్నమైన ఫార్ములా కూడా. నిజమే. ఒకే ప్రొడక్ట్లో క్లీనింగ్, ప్రొటెక్షన్ మరియు స్ట్రక్చరల్ రిపేర్ అన్నీ ఉండటం, అది కూడా ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా ఉండటం విశేషం. ఈ విధానం దంత సంరక్షణను కేవలం శుభ్రం చేయడం నుండి నిర్మాణ స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎక్కడో శూన్యంలో, ఏ ఆధారం లేని స్పేస్లో వ్యోమగాముల ఎముకలు కరిగిపోకుండా కాపాడటం కోసం మొదలైన ఒక సైన్స్ ప్రయోగం జపాన్ పరిశోధనల ద్వారా ఈరోజు మన ఇంటి బాత్రూంలోకి ఒక యాంటీ ఏజింగ్ టెక్నాలజీ రూపంలో రావడం నిజంగా అద్భుతం. అవును, అసలు ఊహించని పరిణామం ఇది. నాసా కనిపెట్టిన సైన్స్తో మనం ప్రతిరోజు పళ్ళు తోముకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు. అయితే మనం ముగించే ముందు ఈ సైన్స్ను చూస్తుంటే నన్ను బాగా ఆలోచింపజేస్తున్న ఒక విషయముందండి. ఏంటిది చెప్పండి. దంతాలను సహజంగా పునర్నిర్మించే ఈ బయోమిమెట్రిక్ టెక్నాలజీ ఇప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తోంది కదా! మనం ప్రకృతిని కాపీ కొట్టి ఒక ప్రాణం లేని పంటి ఎనామిల్ని తిరిగి సృష్టించగలుగుతున్నాం. మరి రేపటి భవిష్యత్తులో ఇదే నానో టెక్నాలజీతో మన శరీరంలోని ఇతర అవయవాలను, దెబ్బతిన్న కణాలను సైతం ఇలాగే సహజంగా రిపేర్ చేసే రోజులు వస్తే? అబ్బా, చాలా లోతైన ఆలోచనేది. ఆలోచించండి. దెబ్బతిన్న గుండె కవాటాలను లేదా మెదడులోని నరాలను ఇదే తరహా బయోమిమెటిక్ సైన్స్తో రీప్లేస్ చేస్తే
బహుశా వయస్సు పైబడటాన్ని పూర్తిగా జయించి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు కొత్తదిగా మార్చుకునే ఒక సైన్స్ ఫిక్షన్ లాంటి అద్భుత ప్రపంచం మన ముందే ఉందేమో అనిపిస్తోంది. 1970లలో నాసా మొదలుపెట్టిన ఈ ప్రయాణం ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలకు దారితీస్తోందో రేపు పొద్దున్న బ్రష్ చేసుకునేటప్పుడు ఒకసారి ఊహించుకోండి. అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆలోచన. దంతాలతో మొదలైన ఈ బయోమిమిటిక్ విప్లవం రేపు మనిషి ఆయుష్నే పెంచొచ్చు. ప్రకృతిని అర్థం చేసుకుని దాన్ని అనుకరించడం ద్వారా మనం సాధించగలిగే అద్భుతాలకు హద్దులు లేవని ఈ సైన్స్ నిరూపిస్తోంది.